ఏ బిందు, ఎక్కడికి? కాఫీ తీసుకురా, కాఫీ తీసుకురా. సరే మేడం. కాఫీ తీసుకురా. ఏం అట్ట చూస్తున్నావు? తీసుకొని వస్తున్నా మేడం, ఒక్క నిమిషం. అస్తమానం దిక్కులు చూసుకుంటుంటావు కానీ ఏ పని చేత కాదు. తెస్తున్నా మేడం. 5 నిమిషాల పనికి 10 నిమిషాలు చేస్తావు, అర్ధ గంట చేస్తావు. ఒక్క పని కూడా చేత కదా నీకు? మేడం లేట్ అయింది. ఏం లేట్ అయింది? బా అక్కడ పని ఉంది చూడు, కస్టమర్లు వచ్చినట్టు చూడు. అక్కడ ఏం కావాలి అడుగు వాళ్ళకు. అవి గ్లాసులు తీ, ఎక్కడిది అన్నిది. టేబుల్ తెచ్చుకోండి, టేబుల్ తెచ్చుకోండి. ఒక్క పని 10 గంటలు చేస్తుంది. ఏ బిందు, క్లాత్ తీసుకుని తెలుసు తెలుసు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? దయిందానా? సారీ మేడం. ఏం సారీ? కొంచెం నేర్చుకో. వయసు పెరిగింది కానీ ఇది పెరగలే నీకు. నెక్స్ట్ టైం నుంచి తొందర చేస్తాం మేడం. అక్కడ గంపంది చూడు, అక్కడ ఎత్తు, అది ఎత్తు. ఆ బాక్స్ పక్కన జరుపు. ఒక్కసారి చెప్తా, ఒక్కసారి ఎన్నుకోవాలా. 2 సార్లు చెప్పాలంటే చేత కాదు మాకు. ఎక్కడి నుంచి వస్తారో ఏమో మా ప్రాణాలు తినడానికి. ఏం చెప్పు. మీ లీవ్ కావాలా స్వామి? ఏం లీవ్ కావాలా? మొన్ననే కదా 2 days పోయినావు, అంతలోకి మళ్ళీ లీవా? ఇట్లా లీవుల మీద లీవులు పెడుతుంటే కాదమ్మా. లీవులు పని చేసుకుని ఇంట్లో కూర్చో, నీ పూజా కార్యక్రమం మొత్తం చూసుకొని రా. 1 గంట ఏ సెలవు లేదు, పో. చేస్తే ఇష్టం వస్తే పని చేయి, లేదంటే వెళ్ళిపోవు, అంతే. వెళ్ళు. ఆ టేబుల్లో అవి ఎత్తు, కస్టమర్లు వచ్చే టైం అయింది, ఎత్తు. మా ప్రాణాల నుంచి ఎక్కడి నుంచి వస్తారో ఏమో. ఏ బిందు ఇలారా. మేడం పని అంతా అయిపోయింది మేడం, ఒక 1 hour పర్మిషన్ ఇవ్వండి మేడం. ఈ ఒక్కసారి చూడు ఇచ్చేది. ఒకవేళ నువ్వు రాకుంటే నేను వేరే వాళ్ళకి పెట్టుకుంటాను. ఏమి నువ్వు 2 రోజులకు ఒకసారి, 1 గంట, 3 రోజులకు ఒకసారి, 2 గంటలు అంటే కాదు చూడు. ఏమి ఇదే లాస్ట్, ఇదే ఫైనల్. ఇష్టం ఉంటే పని చేయి, లేదంటే ఇంట్లో కూర్చో, ఏం బాధ లేదు. సరేనా? పా. 1 hourలో సరే సరే పా. చూస్తా కదా, 1 hour కూడా చూస్తాను కదా. పా, నేను కూడా కొంచెం పని ఉంది, ఫినిషింగ్ చేసుకుని వస్తాను. నువ్వు అంతవరకు మళ్ళీ వచ్చి నీ వర్క్ నువ్వు చూసుకో, సరేనా? సరే మేడం, 1 hourలో తిరిగి వస్తా. థ్యాంక్ యూ మేడం, బాయ్. స్వామి, ఇక్కడ ఏదో శివాలయం ఉంది కదా, అక్కడ దింపండి స్వామి. ఎంత స్వామి? 50 రూపాయలు. డబ్బులు కూడా లేదు. ఇక్కడ నేను అట్టకెళ్ళే పోతున్నా, దింపుతలే. మామూలుగా అమ్మాయి అయితే కిడ్నాప్ చేస్తే 50,000 ఇస్తారు, కానీ దీక్షలో ఉంది కదా, కిడ్నాప్ చేస్తే వాడికి 1 కోటి రూపాయలు డిమాండ్ చేయొచ్చు. ఎలాగైనా సరే దుబ్బేయాలి.
అసలు ఇది టెంపుల్ పోయే రూటే కాదు, ఎట్లా తీసుకుపోతున్నాడు ఇంతను నన్ను? కొంపదీసి ఏమన్నా కిడ్నాప్ చేస్తున్నారా? నమ శివాయ, ఓం నమ శివాయ, శివయ్య కాపాడు. హే, ఎవడ్రా నువ్వు? ఊరికే అడ్డు వస్తావు, నీ అంత చూస్తా. ఆ! 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 ఎవరబ్బా ఇతను? ఇందాకట నీ కాపాడిన స్వామినేనా? ఏది చూద్దాం. స్వామి, ఇందాక మీరే కదా నన్ను కాపాడినది, మరేంది ఇక్కడ ఉన్నారు? అదేంటి అట్లా వెళ్ళిపోతున్నారు? ఏందో అంత విచిత్రంగా ఉంది. అసలు అక్కడ ఉన్న అతను ఎవరు? అతన్ని ముట్టుకోగానే ఆ కిడ్నాపర్ ఎందుకు పడిపోవాలి? అతన్ని ముట్టుకోగానే ఎందుకు లైట్ వచ్చింది? అంటే ఇప్పుడు అర్థమైంది, నా శివయ్యనే నన్ను కాపాడినారనమాట.